నేను ఒక చరిత్ర, ఒక గౌరవం, ఒక త్యాగం. నేను మణికర్ణికగా వారణాసి గంగా తీరంలో పుట్టాను. కానీ నా జీవితానికి ముఖ్యమైన స్థానం ఝాన్సీలో వచ్చింది. బాల్యం నుంచే యుద్ధ విద్యలన్నీ నేర్చుకున్నాను. గుర్రపు సారి, ఖడ్గం తాటింపు, ధనుర్విద్య, ఆత్మరక్షణ మొదలైన విద్యలన్నీ నా తండ్రి మోరోపం తాంబే గారి సమక్షంలో తాంతియాతోపే నేర్పించారు. కానీ ఎవరు ఊహించారు నేను ఒక రోజున బ్రిటిష్ వారిపై ఖడ్గం ఎత్తుతానని? ఝాన్సీకి రాజా అయిన మహారాజా గంగాధర్రావు నేవల్కర్ కి భార్యగా వచ్చిన తర్వాత నా జీవితానికి కొత్త ఆరంభం వచ్చింది. నా జీవితాన్ని ప్రజల సేవకే అంకితం చేశాను. కానీ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. నా భర్త అనారోగ్యంతో మరణించడంతో బ్రిటిష్ పాలకులు నా రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించారు. ఒక మహిళకు రాజ్యాన్ని పాలించే హక్కు లేదని డాక్ట్రిన్ ఆఫ్ లాప్స్ అనే చట్టం తెచ్చి నా రాజ్యాన్ని లాక్కోవాలని చూశారు. నేను ఊరుకుంటానా? నా పుత్రుడు, నా ఝాన్సీ ప్రజల ఆత్మగౌరవం బ్రిటిష్ వారికి అప్పగిస్తానా? నా ఝాన్సీ ప్రజల సహకారంతో సింహాల్లాంటి నా సైనికుల గుండెల్లో మనోధైర్యం నింపుతూ 1857 తిరుగుబాటు ప్రారంభించాను. దేశమంతా బ్రిటిష్ వారి క్రూర పాలనను భరించలేకపోతుంది. భారతమాత దుఃఖంలో ఉంది. నాకు ఒకే ఒక సంకల్పం, ఝాన్సీని శత్రువుల బారి నుండి రక్షించాలి. నా శక్తిపై నాకు నమ్మకం ఉంది. నా పుత్రుడు, నా కుమారుడు తన చిన్ని చేతులతో నా వెనక పట్టుకోగా నా గుర్రంపై యుద్ధానికి వెళ్ళాను. నా గుర్రం, నా ఖడ్గం, నా ధైర్యం, ఇవే నా అస్త్రాలు. బ్రిటిష్ వారిని ఎదుర్కొన్నప్పుడు నా గుండె నిండా తల్లి భారతం నినాదం వినిపించింది. స్వేచ్ఛ లేకపోతే జీవితం వ్యర్థం. నా పరిపాలనలో నాకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. వెన్నుపోటుదారులు నా రాజ్యాన్ని ఆక్రమించాలని చూశారు. ఆ తిరుగుబాటులన్నీ తెలివిగా అణచివేశాను. అది 1858 జూన్ 18 బ్రిటిష్ సైన్యాన్ని నా సైన్యంతో ఎదురుస్తున్నాను. నా గుండె ధైర్యంతో నిండిపోయింది. చావోరేవో తేల్చుకునే సమయం వచ్చింది. నా చివరి ఊపిరి వరకు పోరాటం చేశాను. వీర మరణాన్ని పొందాను. నా పోరాటం ప్రతి భారతీయుడి గుండెల్లో ధైర్యం నింపాలి. మా త్యాగం వృధా కాదు. మా స్వాతంత్రం రక్తంతో నింపబడింది. భారత్ మాతాకి జై! జై హింద్!